మ్యాక్స్ 9 న్యూస్ కి స్వాగతం. ఇది బాపట్ల జిల్లా మాటూరు మండలం డేగరమూడి గ్రామంలో జరిగిన ఘటన. ఈ నెల 15వ తేదీ ఈ డేగరమూడి గ్రామంలో గ్రామస్తులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అక్కడ శంకుస్థాపన చేసి అనంతరం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దానిలో భాగంగా ఆ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి అదే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలతో కుమ్మక్కయ్యి ఆ విగ్రహాన్ని రాత్రికి రాత్రే తొలగించినట్లు ఈ నెల 15వ తేదీ మరి దళిత ఉద్యమ నేత చార్వాక ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ని అదేవిధంగా బాపట్ల జిల్లా ఎస్పీని కలిసి వారు తెలియజేసినటువంటి సందర్భం ఉంది. అనంతరం ఇదే నెల 16వ తేదీ వారు ఏదైతే మార్టూరు పిఎస్ పరిధి పోలీస్ స్టేషన్ పరిధి వస్తుందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మార్టూరు సిఐ ఎవరైతే ఉన్నారో మద్దినేని శేషగిరిరావు కూడా ఈ విషయానికి సంబంధించి చర్చించి అనంతరం వారికి మెమోరాండం అందజేసినట్లు చార్వాక తెలిపారు. ఆ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ దగ్గర దళిత సంఘాల ప్రతినిధులు అదే గ్రామానికి చెందినటువంటి మరి దళిత సంఘాల నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ అగ్రవర్ణాలు అధికారంతోనో లేదంటే అహంకారంతోనో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని కనుక చూస్తే మేము అడ్డుకుంటామని, అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని చెప్పినటువంటి నేపథ్యం ఉంది. దాని తరువాత మార్టూరు సిఐ ఎవరైతే ఉన్నారో మద్దినేని శేషగిరిరావు అదే గ్రామానికి చెందినటువంటి ఆ స్టేషన్లో పాల్గొన్నటువంటి పోతులూరి జ్యోతి అలాగే అల్లడి ప్రమోద్ అనేటువంటి వ్యక్తుల్ని నిన్న అనగా 25వ తేదీ ఉదయం పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళని ఆయన అదేవిధంగా వారి పోలీసు సిబ్బంది చేత తీవ్రంగా కొట్టించి ఆ దెబ్బలు కనపడకుండా వాళ్ళని గులకరాల మీద నడిపించి అలాగే ఎక్సర్సైజులు చేపించి తప్పు కూడా మీదే తప్పంతా మీదే అని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూ ఇటువంటి ఘటనలు గనక పునరావృతం అయితే మళ్లీ భవిష్యత్తులో ఇటువంటి చర్యలే తీసుకుంటామని చెప్పేసి ఆ గ్రామానికి చెందినటువంటి దళితులను తీవ్రంగా బెదిరించి కొట్టి పంపించినటువంటి ఘటన. దీనిపైన దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మరి ఖండిస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఎవరైతే మరి పర్చూరు ఎమ్మెల్యే ఉన్నారో ఏలూరి సాంబశివరావు దృష్టికి, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారి దృష్టికి, అలాగే మరి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి దళిత సంఘాల నాయకులు మ్యాక్స్ 9 న్యూస్ ప్రతినిధికి ఫోన్లో తెలపడం జరిగింది. కాబట్టి బాపట్ల జిల్లా కలెక్టర్ అదేవిధంగా బాపట్ల జిల్లా ఎస్పీ తక్షణమే ఈ డేగరమూడి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ దళితుల మీద ఈ సిఐ చేసినటువంటి ఈ యొక్క అన్యాయంగా కేసులు పెట్టదామని చెప్పి బెదిరిస్తూ వారిని కొట్టిన దాని మీద సుమోటాగా తీసుకుని మరి ఎవరైతే ఈ పోలీసులు వీరిని కొట్టారో వీరిని బెదిరిస్తున్నారో వాళ్ళ మీద తక్షణమే క్రమశిక్షణ చర్యలు చట్టపరంగా తీసుకోవాలని చెప్పేసి ఆ గ్రామ ప్రజలు కోరుతా ఉన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. బాపట్ల జిల్లా మాటూరు మండలం డేగరమూడి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు గత 2 సంవత్సరాల నుంచి మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకోవాలని ఆ మహనీయుడిని కొలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి పంచాయతీ అప్రూవల్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని దానంగా ఈ గ్రామానికి ఇచ్చాడు అంబేద్కర్ విగ్రహం వేసుకోమని. వీళ్ళందరూ తలా ₹1 వేసుకుని అంబేద్కర్ విగ్రహాన్ని వేసుకోవడానికి శంకుస్థాపన చేసి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి పెడితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎవరు చెప్పకుండా ఆ విగ్రహాన్ని రాత్రిలో దొంగిలించి ఎక్కడో దాచిపెట్టాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేశాం. వీళ్ళు దళితులు వసే అరియావారంటే పడి మన కాళ్ళకాడ ఉంటారని అనుకుంటున్నారు. మార్టూరు సెంటర్లో హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏ రోజుకైనా కానీ ఏ ప్లేస్ లో మా వాళ్ళు అంబేద్కర్ బొమ్మ పెట్టాలనుకున్నారో
అదే ప్లేస్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేసే వరకు ఈ ప్రాంతం నుంచి వెళ్ళం. రాష్ట్ర నలుమూల నుంచి దళిత జాతిని, దళిత నాయకత్వాన్ని ఇస్తాం. ఎవడొస్తాడో చూసుకుంటాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ అగ్రకుల భూస్వాముల ఖబర్దార్, దళితులు జోలికి వస్తే ఊరుకునేదే లేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ఎవడు అడ్డుకుంటాడో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. బాపట్ల జిల్లా డేగరమూడి గ్రామం. ఇక్కడ అంబేద్కర్ బొమ్మని నియమిస్తున్నారు. అందరికీ తెలుసు. కానీ అధికార పార్టీ వాళ్ళు మా మీద వేరే విధంగా వాళ్ళ ఇష్టానురాజ్యంగా వేరే అతన్ని పెట్టి అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చింపేసి మా మీదకి తోసి మమ్మల్ని సిఐ గారు తీసుకెళ్ళి మమ్మల్ని దారుణంగా హింసించారు. మేము అప్పటికి చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా, మేము చెప్పేదైతే మమ్మల్ని ఎవరు స్పందించలేదు. మమ్మల్ని కాళ్ళు సాపించి మోకాళ్ళ మీద కూర్చొని నిలబడి వేరే కానిస్టేబుల్ గారి చేత మమ్మల్ని దారుణంగా కొట్టించారు. మాకు ఆ వాపుల మీద ఎటు నడవాలో ఇబ్బంది కాక చాలా ఇబ్బంది పడుతుంటే ఆ రాళ్ళ మీద నడిపించి మమ్మల్ని ఎక్సర్సైజ్ చేపించి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఏడు నుంచి మళ్ళీ మీరు ఏ తప్పు చేయకుండా మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు. కానీ మాకు ఎటువంటి పాపం తెలియదు. దీని గురించి పైన ఉన్న అధికారులు, నాయకులు మమ్మల్ని స్పందించి మా డేగరమూడి గ్రామానికి మీరు ఏదో ఒకటి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మార్టూరు మండలం, బాపట్ల జిల్లా నుంచండి. ఇక్కడ గత కొన్ని రోజులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో కొన్ని విషయాలు గందరగోళంగా ఉంది. ఈ విషయంగా దళిత నాయకుడు చారువాకా గారు మొన్న సిఐ గారిని, మళ్ళీ మండలాఫీస్ అధికారిని కలవటం జరిగింది. ఈ విషయంగా కొంతమంది డేగరమూడి గ్రామంలో అగ్ర కులస్తులు, కొంతమంది నాయకులు వీళ్ళందరూ కలిసి జ్యోతి పోతులూరు అని, అల్లడి ప్రమోద్ కుమార్ అని నేను ఒక అంబేద్కర్ బొమ్మ విషయంలో మేము ముందుండి నడిపిస్తున్నాము అన్న ఒక కారణంతో దళితులమైన మమ్మల్ని ఒక తాగుబోతే ఒక అతను నైట్ పూట తాగిచ్చి అతని చేత ఫ్లెక్సీలు చింపించి ఆ అబండాన్ని మా ఇద్దరి మీదకి నెట్టడానికి పోలీస్ కేసు పెట్టించారు. సిఐ గారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ మా ఇళ్ళకు పంపించి దళితులు అని కూడా చూడకుండా ఇళ్ళకు పంపించి స్టేషన్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత, ఏంట్రా మీకు ఎంత ఒలుపురా, మీరు ఫ్లెక్సీలు చింపుతారా, అసలు అది దాని గురించి అసలు సార్ ఫ్లెక్సీలు ఎవరు పెట్టారో తెలియదు. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా వచ్చి అక్కడ అతనికి ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు. ఆ ఫ్లెక్సీలు చింపిన అతనే పోయి నేను చింపాను పలానా వాళ్ళు చెప్తే అని చెప్పి ఒక కంప్లైంట్, చింపిన అతనే పోయి కంప్లైంట్ పెట్టాడు. అతని మాటలేని ఒక ఎంక్వైరీ అనేది కూడా చేయకుండా అమానుషంగా దళితులమైన మమ్మల్ని సిఐ గారు కూర్చోండిరా, కింద కూర్చోండి, కాళ్ళు చాపండి, అతని బూట్ కాళ్ళతోటి మా మోకాళ్ళ మీద అదిని పట్టి కానిస్టేబుల్ చేత ఎట్లా పడితే కొట్టించాడు. దళితులమైన మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు సార్. ఎస్పీ గారికి ఈ వీడియో ద్వారా మీకు విన్నపం చేసుకుంటున్నాం. కొంచెం డేగరమూడి గ్రామంలో దళితులపై ఈ రకంగా జరుగుతుంది. మీరు దయించి కొంచెం దయించి మాకు రక్షణ కలిగించాలని కోరుకుంటున్నాం.